సో, విషయం ఏందంటే, మనం ఏదైనా ఒక ప్రోడక్ట్‌ని బయటికి తీసుకొచ్చినప్పుడు, దాన్ని ప్రజల్లోకి చేరవేయాలి అని అనుకుంటే గనక, సో, ఖచ్చితంగా దానికి అడ్వర్టైజ్‌మెంట్ అవసరం. సో, అట్లాంటప్పుడు మనం పేపర్ల ద్వారా అయినా ప్రకటనలు ఇయ్యొచ్చు, లేకపోతే న్యూస్ ఛానల్స్ ద్వారా అయినా, లేకపోతే ఇప్పుడున్న సోషల్ మీడియా, యూట్యూబ్ లాంటి వాటి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, గూగుల్ లాంటి వాటిలో గూడా మనం అడ్వర్టైజ్‌మెంట్ ఇయ్యొచ్చు. అదెట్లా అంటే, మనం ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు మధ్య మధ్యలో యూట్యూబ్‌లో అడ్వర్టైజ్‌మెంట్ వస్తా ఉంటది. సో, అట్లా. ఇక రియాలిటీ ఇప్పుడు నేను చెప్పొచ్చేదేంటంటే, జార్జ్ బెర్నార్డ్ షా అనే ఒక రచయిత, గొప్ప రచయిత. అతను ఒక పుస్తకాన్ని రాస్తాడు. అతను రాసిన తర్వాత తనే ప్రింట్ చేసుకుంటాడు. సో, దానికి ఎటువంటి అడ్వర్టైజ్‌మెంట్ లేకుండా కొన్ని లక్షల కాపీలు అమ్ముడుపోయే విధంగా అతను ఒక స్కెచ్ చేసుకుంటాడు. అదెట్లా అంటే, స్కెచ్ అనొద్దు గానీ ఆయన ఒక తెలివి అంతే ఇంకా. అదెట్లా అంటే, ఎక్కడెక్కడైతే బుక్ స్టోర్స్ ఉంటాయో, ఎక్కడెక్కడైతే గ్రంథాలయాలు ఉంటాయో, లేకపోతే ఎక్కడెక్కడైతే పాఠకులుంటారో ఆ చోట్లకన్నిటికెళ్ళేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రంథాలయానికెళ్ళి, జార్జ్ బెర్నార్డ్ షా రాసిన పుస్తకం మీ దగ్గర ఉందా అని అడిగేవాడు. సో, అప్పటికి జార్జ్ బెర్నార్డ్ షా ఇప్పుడు ఈయన ఎవడైతే రాసిండో అతను ఎవరికీ తెలీదు. సో, పలానా వ్యక్తికి సంబంధించిన పుస్తకం ఉందా అని అడిగేవాడు. సో, వాళ్ళు మామూలుగా ఏం చెప్పేవాళ్ళు, మా దగ్గర లేదండి, మీరు చెప్తుంటేనే వింటున్నాం ఆ పేరు గూడా ఆయన పేరు అని అనేవాళ్ళు. సో, అది కాకుంటే మళ్ళీ ఇంకో స్టోర్‌కెళ్ళేవాడు. అక్కడికెళ్ళి కూడా సేమ్ డైలాగ్, పలానా పుస్తకం ఉందా అని. సో, వాళ్ళు కూడా మాకు తెలీదండి, మా దగ్గర అట్లాంటి పుస్తకాలు ఇంకా ఏం రాలేదని చెప్పేవాళ్ళు. మనోడు ఒక అడుగు ముందుకేసి, అసలేంటండి మీ దగ్గర ఎక్కడా కూడా ఈ ఈ ఈ వ్యక్తికి సంబంధించిన పుస్తకం లేదు. అది ఎంత గొప్ప పుస్తకం తెలుసా? అది చాలా మంచి పుస్తకం. మీ దగ్గర లేకపోవడం ఏంటి నాకు అర్థం కాదని అడిగేవాడు. సో, అట్లా వాళ్ళేమో మా దగ్గర లేదండి, కొంచెం స్టాక్ లేదు కావచ్చు, లేకపోతే అది మా దగ్గరికి ఇంకా రాలేదని నానా రకాలు చెప్పేవారు. అట్లా గ్రంథాలయాల్లోకెళ్ళేవాడు. ఇంకా ఎవరెవరు ఎక్కడెక్కడైతే చదివే వాళ్ళు ఉంటారో వాళ్ళు అన్ని చోట్లకెళ్ళేవాడు, పలానా స్టోర్‌లల్లకి అన్నిటికి. సో, అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చేవాడు. సో, ఈసారి వచ్చిన ప్రతిసారి ఏం చేసేవాడంటే, వేషధారణ మొత్తం మార్చుకొని వచ్చేవాడు. ఒకసారి గడ్డం పెట్టుకొని, లేకపోతే ఒకసారి మీసాలు పెట్టుకొని, ఒకసారి ఇవన్నీ తీసేసి అట్లా. సో, వచ్చిన ప్రతిసారి పలానా పుస్తకం ఉందా, పలానా పుస్తకం ఉందా అని ఆ పుస్తకం గురించి వాళ్ళ మైండ్‌లోకి ఎక్కిచ్చేసేవాడు. సో, అట్లా చాలా సార్లు రావడం వల్ల వాళ్ళందరికీ ఒక పుస్తకం ఉందే, చాలా అద్భుతమైన పుస్తకం ఏమో, ఎన్ని సార్లొచ్చారు, ఇంతమందొచ్చి అడుగుతున్నారని అనుకునేవాళ్ళు. సో, అంతమంది ఏం లేదు, బెర్నార్డ్ షా ఒక్కడే వచ్చి రకరకాల వేషాలతో వచ్చి అట్లా అడిగిపోయేవాడు. ఆ విషయం వీళ్ళకి తెలీదు. సో, ఫైనల్‌గా ఇట్లా బెర్నార్డ్ షా ఏం చేసేవాడంటే, విపరీతమైన ఆసక్తి రేకెత్తించేలా వాళ్ళని చేసేవాడు. సో, అట్లా చేయడం వల్ల ఏమైందంటే, మంచి పుస్తకమేమో అని చెప్పి వాళ్ళు స్టోర్‌లలోకి తెప్పించుకోవడం. సో, దానివల్ల ఆ పుస్తకం ఒకవేళ తీసుకొని చదివినా గానీ, ఒకవేళ తీసుకొని చదివిన వాళ్ళు కూడా పుస్తకం మంచిగుండడం వల్ల, మంచి కంటెంట్ ఉండడం వల్ల దానికి విపరీతమైన గిరాకీ పెరిగిపోయి లక్షల్లో పుస్తకాలు అమ్ముడుపోయింది. సో, అట్లా మనం ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు ప్రతిదానికి మన దగ్గర డబ్బే ఉండాల్సిన అవసరం లేదు. కొంచెం తెలివి కూడా ఉంటే, సో, ఇట్లాంటి వాటి ద్వారా కాస్త తెలివితో మనం ముందుకు సాగొచ్చు. ఇది.